ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్షల్లో బిజీగా ఉంటున్నారు. నెల రోజుల పాటు ముస్లింలు ఉపవాస దీక్షలను కఠినంగా పాటిస్తూ ఉంటారు. ఉమ్మి కూడా మింగకుండా తమ దీక్షను వారు కొనసాగిస్తూ ఉంటారు. ఇక సాయంత్రం పూట దీక్ష ముగిసిన వెంటనే బంధుమిత్రులతో కలిసి ఇఫ్తార్ విందులు జరుపుకుంటారు వారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. ఇక మన దేశంలోని రాజకీయ నాయకులు ముస్లిం ఓట్లు దండుకోవడానికి, వారిని ఆకట్టుకునేందుకు వారి కోసం ప్రత్యేకంగా ఇఫ్తార్ పార్టీలు ఇస్తూ ఉంటారు. ఇక తాజాగా ప్రధానమంత్రి మోదీ కూడా రంజాన్ సందర్భాన్ని పురస్కరించుకుని సౌగాత్ ఏ మోదీ కిట్లు పంచిన విషయం తెలిసిందే. అయితే రాను రాను రంజాన్ ఇఫ్తార్ పార్టీల ట్రెండ్ మారిపోతోంది. అదేంటో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్ అనే విషయం అందరికీ తెలిసిందే. 30 రోజుల పాటు అత్యంత కఠినమైన ఉపవాసాలు లేదా రోజాలో పాల్గొంటారు. గతంలో రంజాన్ అంటే ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు కొనసాగించేవారు. అటు తర్వాత ఇఫ్తార్ జరుపుకునేవారు. అయితే రాను రాను ఇఫ్తార్ పార్టీలు కాస్త సాయంత్రం పూట పిక్నిక్ స్పాట్లుగా మారిపోతున్నాయి. గతంలో ఇంట్లో బంధుమిత్రుల సమక్షంలో దీక్షలు విరమించేవారు. అవి కాస్త ప్రస్తుతం గార్డెన్లకు పాకాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అన్నట్టు కాస్త రిచ్గా ఇఫ్తార్ పార్టీలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని లోధి గార్డెన్స్లో ఈ ట్రెండ్ కాస్త ఊపందుకుంది. ఇక ఢిల్లీలోని సుందర్ నర్సరీ విషయానికొస్తే అక్కడ పచ్చగడ్డిపై తెల్లటి దుప్పటి కప్పి వాటిపై పండ్లు, పండ్ల రసాలు, చిప్స్, కూల్ డ్రింక్స్ పేర్చి ఇఫ్తార్ పార్టీ జరుపుకుంటున్నారు. సూర్యాస్తమయమైన వెంటనే పెద్ద ఎత్తున కుటుంబాలు తమ పిల్లలు, మిత్రులతో కలిసి ఇఫ్తార్ పార్టీ జరుపుకోవడానికి పెద్ద ఎత్తున పార్కులకు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం రంజాన్ సీజన్లో ఢిల్లీకి చెందిన గార్డెన్లు ఇఫ్తార్ పార్టీలకు కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారాయి. ఈ నెల రోజుల పాటు ఈ గార్డెన్లు ఇఫ్తార్ పార్టీలతో కళకళలాడుతుంటాయి. గతంలో సాంప్రదాయమైన ఇఫ్తార్లు కిటకిటలాడే జామా మసీదు, జామియా నగర్, మసీదులు, దర్గాలు, ప్రైవేట్ ఇఫ్తార్ పార్టీలు జరిగేవి. ప్రస్తుతం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. నయా ట్రెండ్ విషయానికొస్తే ఢిల్లీలోని లోధి గార్డెన్స్, సుందర్ నర్సరీలో సాయంత్రం పూట ఇఫ్తార్ జరుపుకోవడం సరికొత్త ట్రెండ్గా మారిపోయింది. తూర్పు ఢిల్లీకి చెందిన పలువురు ముస్లింలు సుందర్ నగర్లోని నర్సరీలకు పెద్ద ఎత్తున ఆహారాన్ని బాస్కెట్లతో, ప్లాస్టిక్ బ్యాగులతో పాటు వాటర్ బాటిల్ తీసుకొస్తున్నారు. కాగా ఈ పార్క్ విశాలంగా ఉండడంతో పెద్ద సంఖ్యలో కుటుంబాలొస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు పురుషులు, స్త్రీలు వస్తున్నారు. ప్రతి ఏడాది ఇక్కడికొచ్చే వారి సంఖ్య పెరిగిపోతోంది తప్ప తగ్గడం లేదు. గతంలో చాలా కుటుంబాలు ఇఫ్తార్ కోసం జామా మసీదుని ఎంచుకునేవారు. ప్రస్తుతం ప్రజల టేస్టులో మార్పు వచ్చింది. విశాలమైన ప్రాంతం, ఫ్రెష్గా, ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఇఫ్తార్ పార్టీలు చేసుకోవచ్చునని చాలామంది ముస్లిం కుటుంబాలు భావిస్తున్నాయి. ఇక సుందర్ నర్సరీ కేవలం నిజాముద్దీన్కు చెందిన కుటుంబాలే కాకుండా సుదూరంగా ఉండే షాహాద్రా, మాలవియా నగర్, లక్ష్మీనగర్, పశ్చిమ విహార్లకు చెందిన కుటుంబాల వారు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ సుందర్ నర్సరీ విషయానికొస్తే సువిశాలమైన 90 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఢిల్లీలోని ఫేవరెట్ పిక్నిక్ స్పాట్ కూడా ఇదే కావడం విశేషం. ఎంట్రీ టికెట్ 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. విజిటర్స్ కావాలనుకుంటే తమ వెంట ఆహారం తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు. దీంతో ముస్లిం కుటుంబాలు పెద్ద ఎత్తున సుందర్ నర్సరీకి వాలిపోతున్నారు. అయితే సుందర్ నర్సరీకి ఈ ఏడాది కాదు, గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ఇఫ్తార్ పార్టీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అయితే ఈ ట్రెండ్ ప్రతి ఏడాది క్రమంగా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఇంటి నుంచి బయటికి రావడంతో పాటు ప్రశాంతంగా, ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది. తమకిష్టమైన డిషెస్ తెచ్చుకొని ఎంజాయ్ చేయొచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, క్వాలిటీ టైంను బంధుమిత్రులతో గడపొచ్చని చాలామంది చెబుతున్నారు. నెల రోజుల పాటు ఇంట్లోనే కఠినంగా రోజా పాటిస్తుంటాం. కుటుంబ సభ్యులమంతా కలిసి ఓ రోజు బయట అంటే సుందర్ నర్సరీలో సాయంత్రం పూట ఇఫ్తార్ పార్టీ చేసుకుందామని ఇక్కడికి వస్తుంటామని చెబుతుంటారు పలువురు ముస్లింలు. చాలామంది సుందర్ నర్సరీని ఎంచుకోవడానికి ప్రధాన కారణం అందమైన పార్క్, ఎక్కడ చూసినా పచ్చదనంతో నిండి ఉంటుంది. అది కాకుండా ప్రశాంతంగా ఉంటుంది. పక్కనే చిన్న సెలయేరు పారుతుంటుంది. అందుకే ఒకరోజు ఇక్కడ ఇఫ్తార్ జరుపుకోవాలని వచ్చామని పలువురు చెప్పారు. సుందర్ నర్సరీ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో లోధి గార్డెన్స్ ఉంది.
ఇక్కడ దయాల్ సింగ్ కాలేజీకి చెందిన సుమారు 15 నుంచి 20 మంది విద్యార్థులు ఇఫ్తార్ పార్టీకి సిద్ధమవుతున్నారు. డిస్పోజబుల్ ప్లేట్లో తెచ్చుకున్న ఆహారాన్ని రుహా ఆబ్జా షేర్ చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటున్నారు. అయితే ఇఫ్తార్ పార్టీకి గార్డెన్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం నగరంలోని రణగుణ ధ్వనుల నుంచి బయటపడి ప్రశాంతంగా గడపడానికి ఇక్కడికొచ్చామని విద్యార్థులు చెప్పారు. విశాలమైన పార్క్ కాబట్టి ఇక్కడ సరదాగా మాట్లాడుకోవడానికి, ఆడుకోవడానికి, పార్కులో చక్కర్లు కొట్టడానికి అనువుగా ఉంటుందని, అందుకే ఈ ఏడాది పార్కును ఎంచుకున్నామన్నారు ముస్లిం స్టూడెంట్స్. ఇక దయాల్ సింగ్ కాలేజీకి చెందిన ఉర్దూ ప్రొఫెసర్ అబు జహీర్ రబ్బానీ అనే ఉర్దూ ప్రొఫెసర్ మాట్లాడుతూ మసీదులు, దర్గాలు, ప్రార్థనా స్థలాలు, అక్కడ ప్రార్థనలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రజలు పార్కుల్లో ఇఫ్తార్ పార్టీలు చేసుకుంటున్నారు. కాస్త కాలక్షేపం కోసం ఇక్కడికి వస్తుంటారని ఆయన మారుతున్న ట్రెండ్ గురించి వివరించారు. ఇక చాలా మట్టుకు ముస్లిం కుటుంబాలు సుందర్ నర్సరీ, లోధి గార్డెన్స్, ఇండియా గేట్తో పాటు ఇతర పార్కులను ఇఫ్తార్ కోసం ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం వస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ రీల్స్ పోస్ట్ చేయడంతో ప్రజల్లో ఈ పార్కులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రజలు ఈ పార్క్ రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా ఈ రీల్స్ కు ఆకర్షణీయమైన క్యాప్షన్స్ పెట్టి ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారు. ఉదాహరణకు ఓ 17 సెకండ్ల ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఇఫ్తారేట్ బాగే ఆజాం అని పోస్టు పెడితే మరో 55 సెకండ్ల రీల్లో ఫ్యామిలీ ఇఫ్తార్ పార్టీ అంటూ క్యాప్షన్ పెట్టి బ్యాక్గ్రౌండ్లో అతీఫ్ అస్లాం పాట తాజ్దారే ఏ హరాం పాటను ప్లే చేశారు. మరో రీల్లో కొంతమంది యువకులు ఓ ఇఫ్తార్ గ్యాదరింగ్ ఎట్ సుందర్ నర్సరీ, పీస్, బ్లెస్సింగ్స్ అండ్ బ్రదర్హుడ్ అంటూ క్యాప్షన్ పెట్టారు. పచ్చటి గడ్డిపై తెల్లటి బెడ్షీట్ పరిచి ఫుడ్ ఐటమ్స్ పేర్చి తెచ్చుకున్న ఫుడ్ను ఎంజాయ్ చేస్తున్న వీడియో కనిపించింది. మొత్తానికి చూస్తే న్యూఢిల్లీలో ఇఫ్తార్ పార్టీలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని పాతతరం వారంటున్నారు. ఉదయం పూట శ్రద్ధగా ఉపవాసాలుంటూ సాయంత్రం పూట కుటుంబ సభ్యులతో కలిసి ఇలా సరదాగా గడపడం న్యూ ఎక్స్పీరియన్స్ అంటున్నారు పలువురు పాతతరం వారు. మొత్తానికి రంజాన్ సీజన్లో కొత్త పోకడలు చూసి పాతతరం వారు ఆశ్చర్యపోతున్నారు. ముస్లిం సోదరులకు ప్రైమ్ 9 న్యూస్ తరపున అడ్వాన్స్ రంజాన్ ముబారక్.